దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య దివ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడింది. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అపోస్తలుడైన యాకోబు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరైతే లోకంతో స్నేహం చేస్తారో వారు దేవునితో వైరము కలిగిన వారవుతారు. ఎవరు లోకాన్ని స్నేహిస్తారో వారు దేవునికి శత్రులు కూడా అవుతారు. ఎంతో గొప్ప సేవ చేసిన దైవజనుడు డిఎల్ మూడీ గారు, ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన నేను విన్నాను. ఆయన సేవ చేస్తున్న సమయంలో ఒక హీరోయిన్ ఇంటికి వెళ్ళారట. అప్పుడు ఆ హీరోయిన్ గొప్ప దైవజనులు మా ఇంటికి వచ్చారని ఎంతో సంతోషించి ఆయన ఎంతో ఆనందంగా లోపలికి ఆహ్వానించి ఒక కప్పుతో కాఫీ తెచ్చి ఇచ్చిందంట. అప్పుడు డిఎల్ మూడీ గారు ఆమెతో మాట్లాడుతూ, అమ్మా, చూడడానికి చక్కగా ఉన్నావు, మంచి మాట తీరు కలదానిగా ఉన్నావు, దేవుడు నీకు మంచి తలాంతులు ఇచ్చాడు, ఇవన్నీ పక్కన పెట్టి సినిమాలో నటిస్తూ అందులోనే జీవిస్తున్నావు. నువ్వు ప్రభు బిడ్డగా జీవిస్తే బాగుంటుందమ్మా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ యవ్వన కాలంలోనే దేవుని కొరకు జీవిస్తే మంచిది అని ఆమెతో అనగానే ఆ హీరోయిన్ చెప్పిందంట, అయ్యా, నేను నీతిగా ప్రభు కొరకు జీవించాలనే ఉంది, కానీ ఈ మధ్యలోనే 3 సినిమాలు హిట్ అయ్యాయి, అంతేకాదు సినిమా ఆఫర్లు పెరిగాయి, కాబట్టి ఈ యవ్వన కాలంలోనే నేను సినిమాల్లో నటించి డబ్బు సంపాదించాలి. వయసు పెరిగిన తర్వాత, అందం పోయిన తర్వాత సినిమా ఫీల్డ్లో కొనసాగడం చాలా కష్టమండి. అప్పుడు నేను ఖచ్చితంగా దేవుని దగ్గరికి వస్తాను, దేవుని బిడ్డగా మారుతాను, రక్షణ పొందుతాను, దేవుని సాక్షిగా జీవిస్తాను, నా కొరకు ప్రార్థన చేయండి అని ఆమె జవాబు ఇచ్చిందంట. అప్పుడు డిఎల్ మూడీ గారు కాఫీ తాగుతా మధ్యలోనే కాఫీ తాగడం మానేసి, అమ్మా, నేను ఈ కాఫీ సగం త్రాగాను, మిగిలింది నువ్వు త్రాగు అని ఆమెకు ఆ కప్పు అందించాడట. వెంటనే ఆమెకు చాలా కోపం వచ్చేసింది. ఇదేంటండి పాస్టర్ గారు, మీరు సగం తాగి మిగిలింది అంత తాగమంటున్నారేంటి? మీరు ఎంగిలి చేసిన కప్పును నేను ఎలా త్రాగుతాను? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీరు నేర్చుకున్న గౌరవం? ఇదేనా ఇతరులకు మీరు నేర్పిస్తున్న ఆత్మీయత అని చాలా కోపంగా కొన్ని మాటలు ఆ దైవజనుడు అనేసిందంట. ఆమె ఎదురుగుండా కూర్చున్న దైవజనుడు, గొప్ప దైవజనుడు అని కూడా ఆలోచించకుండా ఆ హీరోయిన్ ఆవేశంగా ఏదేదో మాట్లాడేసిందంట. ఆ దైవజనుడు మౌనంగా ఉండి ఆ మాటలన్నీ విన్నాడంట. ఆమె మాట్లాడడం మానేసిన తర్వాత డిఎల్ మూడీ గారు, సరేనమ్మా, మంచిదే, దేవుని సేవకుడైన నేను ఎంగిలి చేసిన కప్పుతో నీకు కాఫీ ఇస్తేనే త్రాగనన్నావు, దాంతోపాటు ఎన్నో మాటలు కోపపడిపోయినా ఎన్నో మాటలు అన్నావు. మరి నిన్ను లోకమంతా ఎంగిలి చేసిన తరువాత, ఇప్పుడు నీకున్న అందం సత్తువ సమస్తం ఉడికిపోయిన తరువాత, ఇక నీ వలన ఎవరికి ఉపయోగం లేదని తేలిన తరువాత దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా, ఇదిగో లోకం ఎంగిలి చేసి నా జీవితాన్ని, నా బలాన్ని కోల్పోయిన నా జీవితాన్ని, బలాన్ని కోల్పోయిన నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను అని నీవు అన్నప్పుడు, దేవుడు ఒకవేళ నీవు ఇప్పుడు ఎలాగైతే కోపడ్డావో అదేవిధంగా దేవుడు నీ మీద కోపడితే అప్పుడు ఏం చేస్తావు? నేను సేవకుడయ్యుండి నేను ఎంగిలి చేసిన కప్పుని ఇస్తేనే అంత కోపం వచ్చేసిందే నీకు? మరి దేవుడు నీకు అద్భుతమైన దేహాన్ని ఇచ్చాడు, నీ దేహము దేవుని ఆలయం, నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా ఈ ఆలయంలో నీ ఇష్టానుసారంగా పాప పనులు చేసి లోకమంతా ఎంగిలి చేసిన తరువాత అప్పుడు వచ్చి, ఇదిగో ప్రభు నా జీవితం నీకు ఇస్తున్నాను అని అంటే అప్పుడు ఏమంటాడు ప్రభు? వచ్చి పాపిష్టి పనులు చేసి నీ జీవితాన్ని లోకమంతా ఎంగిలి చేసిన తరువాత ఇప్పుడు వచ్చి నీ శరీరం నాకు ఇస్తానంటున్నావేంటి? నాకు అవసరం లేదు, పో అని ప్రభు నిన్ను అన్నట్లయితే నువ్వు ఎక్కడికి వెళతావమ్మా? సరే ఆలోచించు, తెలుసుకో. అప్పుడు తిన్నంగా నరకానికి వెళ్తావు. జీవం లేని కప్పుని ఎంగిలి చేయమంటేనే నీకు అంత కోపం వచ్చేసిందే, మరి జీవమున్న నీవు ఎంగిలైన తరువాత దేవునికి సమర్పించుకుంటానంటే ఆయనకి ఎంత కోపం రావాలో ఒకసారి ఆలోచించు అని అనగానే ఆ మాటలు ఆ హీరోయిన్ హృదయంలో బళ్ళెపు పోటులా దిగిపోయినాయట. ఆమె ఒక్కసారిగా తన మోకాళ్ళ మీద పడి పశ్చాత్తాపంతో, దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని లోకానికి అమ్ముకోను, నా కోసం ప్రాణం పెట్టిన దేవుని కొరకే ఇక నుండి జీవిస్తాను అని తన పాప రోత జీవితాన్ని విడిచిపెట్టి
దేవునికి తన జీవితాన్ని సమర్పించుకుంది. హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, నీ యవ్వన శరీరాన్ని, నీ జీవితాన్ని, నీకు దేవుడు అనుగ్రహించిన తలాంతులను లోకానికి, సాతానికి అమ్ముకుని ఆ పాపంలోనే జీవిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుని ఆఖరికి నీ వలన ఎవరికి ఉపయోగం లేదని తెలిసిన తరువాత, అంతేకాదు నీ వయసు అయిపోయిన తరువాత, నీలో ఉన్న బలం, సత్తువ ఎంగిలైన తరువాత దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను నీకు ఏమైనా ఉపయోగపడతానా అని అప్పుడు దేవుని ప్రాధేయపడితే ఏంటి లాభం? నీ యవ్వన ప్రాయములోనే, నీలో బలం ఉన్నప్పుడే, నిన్ను లోకం ఎంగిలి చేయకముందే, ఈ లోక మాలిన్యం నిన్ను అంటకముందే నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచన చెయ్యి. యోసేపు యవ్వనాన్ని పరిశుద్ధంగా కాపాడుకునే దేవుని చేతిలో తన జీవితాన్ని పెట్టాడు. పవిత్రమైన తన జీవితాన్ని పాపం చేత ఎంగిలి కానివ్వలేదు. దేశానికే అధిపతిగా చేయబడ్డాడు. ప్రియ యవ్వన బిడ్డ, ఈ మాటలు వింటున్న ప్రియ యవ్వనుడా, వస్తావా జీవంగల దేవుని దగ్గరకు? ఇస్తావా ఈరోజు నీ జీవితాన్ని? ఇస్తావా ఈరోజైనా దేవునికి నీ హృదయాన్ని? ఒకసారి ఆలోచన చేసుకొని ఈ లోక స్నేహము దేవునికి వైరమని గుర్తించు. ఈ లోకముతో ఎవరైతే స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రువు అవుతారు గుర్తించు. దేవునికి శత్రు అయిన తరువాత నువ్వు చేసే పనికి ఏమీ ఉండదు. నువ్వెంత ప్రయాసపడినా ప్రయాసం వ్యర్థమే సహోదర సహోదరి. ప్రభు దగ్గరికి రా, నీ జీవితాన్ని దేవునికి సమర్పించి పవిత్రంగా జీవించు. పరలోక రాజ్యానికి వారసులు కమ్ము. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమెన్.